morning, my dear student. Welcome back to the class. In previous class, we have discussed the auxiliaries. What's that? Auxiliaries. Once again, I want to remind for you all. Auxiliaries is nothing but we have two types of auxiliaries. One is modal auxiliary and another is primary auxiliaries. Okay? ఇక్కడికి వచ్చేసరికి మనకు ఉన్నటువంటి మోడల్ auxiliaries ఇవి. Okay? We are can, could, will, would, may, might, can, could, or else shall, should, must, have to, had to, have. ఇక్కడ వరకు means we can call all these words belong to the modal auxiliaries. Okay? Then the primary auxiliaries divided into three parts. One is be forms, have forms, do forms. Okay? Let me tell what are the be forms. Already you know very well. Be forms nothing but is, am, are, was, and were. These are the be forms in primary auxiliary verbs. Next, have forms nothing but has, have, and had. These are the have auxiliaries, or else primary auxiliaries the have forms. Next, do forms nothing but do, did, and does. Do, did, does. These are the do forms in the primary auxiliary verbs. Okay na? అర్థమైంది అనుకుంటున్నా. మోడల్ వర్బ్స్ అంటే ఏమో shall, should, may, might, can, could, okay, must. These are the modal auxiliaries. Primary auxiliaries nothing but be forms, have forms, do forms. Is it clear? Okay. So let me come to the point. According to the textbook, okay, we have mainly modal auxiliaries. Modal auxiliaries nothing but already we can discuss in previous class. Okay, can put వచ్చేసరికి able to be యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా ఇచ్చేస్తారంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఓకే he dash do this ఇలా ఇచ్చేసి ఇక్కడ బిగినింగ్ లో మనకి ఎలా ఇస్తారంటే బ్రాకెట్ లో ఏబిలిటీ కానీ లేదా కోవిషన్ కానీ లేదా ఇక్కడ ఏముంది ఆబ్లిగేషన్ నెక్స్ట్ వచ్చేసి అడ్వైస్ ఓకే ఇలా బ్రాకెట్ ఇచ్చేసి ఇలా బ్లాంక్ ఇచ్చేసి దాని కింద మనకి ఏమి ఇస్తారు ఆబ్లిగేషన్ కానీ లేదా ఎబిలిటీ కానీ పాసిబిలిటీ కానీ కోవిషన్ కానీ ఓకే ఈ విధమైనటువంటి మోడల్ auxiliaries ని they have given there. Okay, you have to choose the one model auxiliary apart from all this. Okay, you have to choose one and put in the blank which is suitable for this. Okay, ఇక్కడ ఏదైతే ఇవ్వాలో దానికి సంబంధించినటువంటి మనం మోడల్ auxiliary సెలెక్ట్ చేసుకుని దాన్ని బ్లాంక్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఒకవేళ మనకి ఎబిలిటీ ఇచ్చారనుకో మనకి ఎబిలిటీలో ఏముంటుంది కెన్ పెట్టుకుంటాం. ఓకే, కెన్ పెట్టుకుంటామో ఫుడ్ పెట్టుకుంటామని ఆలోచించుకోవాలి అంటే ముందు కెన్ వచ్చేసి చేయగలను అని, ఫుడ్ వచ్చేసి ద థింగ్ డన్ ఇన్ పాస్ట్, ఏదైతే పాస్ట్ సంబంధించింది ఉంటుందో దాన్ని ఫుడ్ అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మే మైట్. మోస్ట్లీ మే మైట్ ఎంత యూజ్ చేస్తాం పర్మిషన్స్కి ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. కెన్ కుడ్ కూడా పర్మిషన్స్కి ఎక్కువ యూజ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఇది కొంచెం ఫార్మల్గా ఉంటుంది. కెన్ కుడ్ వచ్చేసరికి ఇది కూడా టోటల్లీ ఇన్ఫార్మల్ అని కాదు కానీ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ దట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మే అండ్ మైట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే బహుశా నేను ఇది చేయొచ్చు. ఓకే, ఐ మే డూ దిస్, ఐ మే కమ్ లేటర్. ఓకే, నేను తర్వాత రావచ్చు. ఓకే, ఐ మైట్ మీట్ యూ లేటర్. ఓకే, నేను కలవచ్చు చేయొచ్చు అంటే బిలాంగ్స్ టు ది సమ్ ఆఫ్ ది ఫ్యూచర్. ఈ విధమైనటువంటి మైట్ అంటే మీనింగ్ ఏంటి చేయగలను. ఓకే, చేయగలిగే దాన్ని ఆ విధంగా వస్తుంది అనమాట. ఓకే, అవ్వచ్చు బహుశా. ఓకే, ఆ హ్యాప్స్ యూజ్ చేసి మనం ఈ విధంగా మే అండ్ మైట్ని కెన్ అండ్ కుడ్ని పర్మిషన్స్ యూజ్ చేసి రాస్తాం. పర్మిషన్స్ చెప్పేటప్పుడు మనం ఎట్లా పెట్టుకుంటాం ఈ 4 వర్డ్స్ని కూడా ఏదైతే సూటబుల్గా ఉంటుందో దాన్ని మనం బిగినింగ్లో పెట్టుకుని ఎండింగ్లో మనం
క్వశ్చన్ మార్క్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సజెషన్, అడ్వైస్. ఇక్కడికి వచ్చేసరికి ఇట్స్ బెటర్ టు you should be try later. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి తర్వాత చేయడం బెటర్ ఏమో. ఓకేనా, ఇది అడ్వైస్ కదా. సో మీకు ఇలా ఏమి ఇవ్వరు, ఇది బ్లాంక్లో ఇస్తారు. ఓకే, ఇది బ్లాంక్లో ఇచ్చేసి మీకు కింద అడ్వైజర్ ఇస్తారు. అడ్వైజర్ ఇచ్చినప్పుడు మీరు ఈ వర్డ్స్ని, ఈ 2 వర్డ్స్లో ఒకదాన్ని యూజ్ చేసి రాయాల్సిన అవసరం ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి విల్ అండ్ వుడ్. మనం ఏదైతే చేయగలమో, ఓకే, చేయగలగడానికి పాసిబిలిటీ ఉన్న దాన్ని మనం దీంతో పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ కమ్ టుమారో. ఓకే, ఐ విల్ కమ్ బై నెక్స్ట్ బస్. నేను నెక్స్ట్ బస్కి రాగలను. ఓకే, ఇట్స్ బిలాంగ్ టు సమ్ ఆఫ్ ది ఫ్యూచర్. నెక్స్ట్ వచ్చేసరికి మస్ట్, హ్యావ్ టు, హౌ టు నా. ఓకే, ఇక్కడ మస్ట్ వచ్చేసరికి హ్యావ్ టు, హౌ టు వచ్చేసరికి we say in the obligation. Okay, one more thing is have to, we have to use in the perception of the past tense. Okay, the thing has done in past. I had to go there, I had to do that. Okay, then I had to met them. Then only kavalsi vachindi. Okay, the letter D belong to the what's that past, and have to nothing but in the perception of the future and present. Okay, we use the word of how to. Is it clear? For example, I have to complete this work by tomorrow. Okay, I have to complete this work by tomorrow. It belongs to the sum of future. Okay na, by tomorrow. ఓకే, ఈ విధంగా మనకి మీకు ఎప్పుడు ఇలాంటప్పుడు మనకి ఎలా ఇస్తారు అంటే దే డిడెంట్ గివ్ ఎనీ ఆబ్లిగేషన్ వర్డ్ హియర్, జస్ట్ దే కీప్ ఇన్ ది బ్రాకెట్ జస్ట్ ఆబ్లిగేషన్. ఓకే, when they give obligation you have to fill with the blank with the had to or had to. If it is belongs to the future you have to keep out the form of have to. If it belongs to the past, okay, you have to follow the had to. And when we use must nothing but there is no other choice. Okay, there is no other chance and choice here. వేరే వర్క్ చేయడానికి అవకాశం లేదు అనుకున్న సందర్భంలో మనం మస్ట్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, I must attend that. Okay, attend that meet or else meet. Okay, ఇది కంపల్సరీ. ఓకే, ఇదేమో నెసెసిటీ, ఇది మన అవసరం. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి, కంపల్సరీ. సో ఇలా కంపల్సరీ ఇట్స్ ద థింగ్స్ వి షుడ్ బి కంపల్సరీ. దెన్ ఆన్ ద థింగ్స్ యూ హ్యావ్ టు డూ ద వర్డ్ ఆఫ్ మస్ట్ ఆర్ ఎల్స్ అబ్లిగేషన్. ఓకే, ఈ విధంగా మనకి యాక్సిలరీస్ లేదా మోడల్ యాక్సిలరీస్ అనేవి ఉంటాయి. సో ఈ పక్కన పెడితే మీకు ఇంపార్టెంట్ మోడల్ యాక్సిలరీస్. సో ఇవి చూసుకోండి. ఓకేనా, ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి చూడండి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెంటెన్స్ ప్యాటర్న్స్. ఓకే, వాట్స్ ద సెంటెన్స్? సెంటెన్స్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ ద మీనింగ్. ద సెంటెన్స్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ with the meaning. We have been telling many times about what is the meaning of sentence. Is it clear? Okay, I hope you know very well. Okay, apart from that we have some patterns in this sentence. Okay, the types of sentence is different from the types of patterns, and next is types of or else types of sentence is different from the types of patterns, and we have second types of sentence also. In English language we can find out or found the
two types of sentences. Means one is types of sentences is one, and second types of sentences also that. Okay, that's the another topic to you. That's why I didn't told that. Okay, so ఇక్కడికి వచ్చేసి దీంట్లో 4 types of sentences ఉన్నాయి ఫస్ట్ లో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉంటాయో దాంట్లో మోస్ట్ 2 ఆర్ ద ఇంపార్టెంట్. ఓకే, there are more many. Okay, there are more in this second types of sentence. Okay, this is the another topic too. But all the types of sentences in the English, according to that, the types of or else the some of the patterns in the sentence. Okay, everything అయితే మనకి టైప్స్ అనేవి ఉంటాయో అలాగే మనకి సెంటెన్సెస్ లో ప్యాటర్న్ అనేది కూడా ఉంటుంది. ఓకే, సింప్లీ sentence nothing but subject plus verb plus object. This is the structure of the sentence. Okay, according to that we have follow the patterns in the sentences. Okay, let me see. SC nothing but in all topics we know very well. S nothing but subject, V nothing but verb. Okay, V nothing but verb. It goes to subject plus verb. Subject plus verb. Where can we found the only subject and verb? We can easily found in the subject and verb in the simply past tense. Okay, only we can found the only subject and verb in the simple past or its past tense. Just see here. I live. This is the only subject and verb. Is it or not? Okay. Then subject, verb, object. Okay. S nothing but subject, V nothing but verb, and O nothing but object. Here what is the subject plus verb plus object. Whatever tense it is, that's the not matter. But we have to mind in the subject, verb, and object. Okay, let me see. I am looking at board. I am looking at board. This is the subject, verb, object. Is that subject, verb, object? This is the subject, verb, and object. Okay, now next. S nothing but subject, V nothing but verb, O nothing but object, and C nothing but complement. Simply complement nothing but the ability. Okay, the ability or else the skill of that object. Simply. Okay, this is the object complement. Object nothing but something is in ending of the sentence or which the word which is the using through the noun or a subject. Edaithe the thing should be tells about the subject that we call object. Akkada unnatundi object anedi noun gurinchi ganaka propose cheste, okay, danni object antaru. So ikkada unnatundi ఇక్కడ రాసేటువంటి సెంటెన్స్ ఏ విధంగా ఉండాలి, ఇక్కడ కాంప్లిమెంట్ అంటే ఆబ్జెక్ట్ ని కాంప్లిమెంట్ చేస్తూ రాయాలి. ఓకే, ఒకసారి చూడండి. She danced at college very well. Okay, she danced at college very well. ఇక్కడ వచ్చేసరికి సబ్జెక్ట్ nothing but she, verb dance, college, object complement very well. Okay, ఇక్కడికి వచ్చేసరికి ఈ very well అనేది మనకి ఇక్కడ కాలేజ్ ని రికమెండ్ చేస్తుంది. ఓకే, ఆర్ ఎల్స్ ఇక్కడ కాలేజ్ ని ప్రపోజ్ చేస్తుంది. ఈ విధంగా కనుక చూసుకుంటే కాలేజ్ కాకుండా ఈ వెరీ వెల్ అనేది
మనకి ఇక్కడ నౌన్ ని ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఓకే, అంటే సబ్జెక్ట్ ని. కానీ ఇప్పుడు మనకి ఏమడిగాడు, ఆబ్జెక్ట్ అడిగాడు. ఓకే, ఏమడిగాడు, ఆబ్జెక్ట్ అడిగాడు. సో మనం అలాంటి ఎలా రాసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఏదైనా ఇక్కడ కాలేజ్ ఇక్కడ ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి దానికి ఏదైతే ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఉందో ఓకే దాన్ని అక్కడ పెట్టుకుని రాసుకోవడం జరుగుతుంది. షీ డాన్స్ ఎట్ కాలేజ్ which is best, which is best in, so that's not necessary. She danced at college which is best. అను కాలేజ్లో డాన్స్ చేసింది, బెస్ట్ కాలేజ్లో డాన్స్ చేసింది అనేది దీని యొక్క మీనింగ్. ఇక్కడికి వచ్చేసరికి ఈ విచ్ బెస్ట్ అనేటువంటి ఇది కాంప్లిమెంట్ అంటారు. ఓకే, బెస్ట్ అనేది దాని యొక్క పర్ఫార్మెన్స్ కదా, వాళ్ళకి స్కిల్లే కదా. ఓకే, దాన్ని ఇది దీన్ని ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది కాబట్టి మనం ఈ కాలేజ్ యొక్క స్కిల్ని లేదా పర్ఫార్మెన్స్ చెప్పుకుని దాన్ని ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్గా రాసుకుంటాం. హియర్ సబ్జెక్ట్ ఈజ్ subject is she, verb is dance, and college is the object. The word which is best is propose the object of the college. ఇక్కడ సెంటెన్స్ లో ఉన్నటువంటి ఓకే సెంటెన్స్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని పర్ఫామ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రాగేషన్ అనేది ఆబ్జెక్ట్ ని కనుక పర్ఫామ్ చేస్తే లేదా ప్రపోజ్ చేస్తే దట్ వి కాల్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సింప్లీ నథింగ్ బట్ దిస్ ఆఫ్టర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మస్ట్ బి ప్రపోజ్ టు ది ఆబ్జెక్ట్. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి కాంప్లిమెంట్ అనేది ఆబ్జెక్ట్ గురించి తెలియజేస్తే అది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ గురించి కనుక తెలియజేస్తే దాన్ని సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎస్ నథింగ్ బట్ ప్రీవియస్ సబ్జెక్ట్ ఓ ఇక్కడ ఐ వచ్చేసరికి వాట్స్ దట్, కెన్ ఎనీబడి గెస్? ఐ నథింగ్ బట్ ఇండైరెక్ట్, ఓ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. ఓకే, డి నథింగ్ బట్ డైరెక్ట్, ఓ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఒకసారి ఇక్కడ రాయండి. సారీ ఫర్ దట్. సబ్జెక్ట్ ప్లస్ subject plus verb plus object plus complement. Okay, example, she danced at college which is best. Okay, so it will be sir. Next is sir subject plus verb plus indirect object indirect plus object plus direct plus object or else direct object. Okay na, so if it is here manaki object is two types. Okay, indirect object and direct object. మీకు కనుక ప్రొనౌన్స్ చూసుకుంటే I కాస్త మీరా చేంజ్ అవుతుంది, we కాస్త us, she become her, he become him, it become only it, they, them. Next, you. Okay, these are the 7 pronouns. These are we called indirect
these all we called direct objects. These all we called indirect objects. మనకి ఏదైతే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని రాసుకుంటామో అప్పుడు ఈ వర్డ్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో వీటి ప్లేస్లో మనకి ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏదైతే ఉందో అది నార్మల్ ఆబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, అంటే ఈ విధంగా కాలేజ్ అయితే ఎలా ఉందో సో అలా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇట్లా ఉన్నప్పుడు వీటిని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఏదైతే ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఇస్తాడో దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా? క్లియరా? లెట్ మీ గో ద ఎగ్జాంపుల్. She told me. Okay, she told me. Come to the college. Okay, she told me come to the college. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, డైరెక్ట్ ఆబ్జెక్ట్లో వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్ దట్ సింపుల్. అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే something pronoun is there means which is the indirect, which is the belong to the indirect. Okay na? This is about the indirect object. Next, subject, verb and complement. Subject, verb and complement. ఇక్కడికి వచ్చేసరికి verb ని కాంప్లిమెంట్ చేస్తూ రాయాలి. అంటే verb యొక్క స్కిల్ ని చెప్తూ రాయాలి. చూడండి, they ran so fast. Okay, ఇక్కడికి వచ్చేసరికి fastly అనేది belong or proposed to the verb. Okay, that's why we call subject verb complement. Okay na? Next one is verb complement. The complement must be proposed the verb. Next student, subject, verb. ఇక్కడ nothing but again subject and see nothing but complement. Already I told before you. ఇక్కడికి వచ్చేసరికి సెంటెన్స్ లో ఏదైతే మనకి ఈ యొక్క noun ni లేదా subject ni propose చేస్తుందో that we call subject complement, which is the word or which is the thing gives a complement or acceleration to the object that we call object complement. ఇక్కడికి వచ్చేసరికి మనకి subject complement తెలియజేస్తుంది కాబట్టి మనం subject ని ఎలివేట్ చేస్తూ రాయాలి. ఓకే, చూడండి, the dog came the dog became very faithful. Okay, దీనికి ఉన్నటువంటి ఫీచర్ very faithful. Okay, so it is related to the dog. Okay, it is related to the dog. This type of sentence we call as the subject complement sentence. Next one, yes, nothing but subject plus verb plus direct object plus preposition. Preposition plus preposition object. Okay, preposition or nothing but object. ఇక్కడికి వచ్చేసరికి కాంప్లిమెంట్
అనేది ఆబ్జెక్ట్కి సంబంధించి ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. సబ్జెక్ట్కి సంబంధించి కనుక ఎలివేట్ చేస్తే దాన్ని సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అనేది మనకి ఒక ప్రిపోజిషన్ ఉంది యాజ్ వెల్ యాజ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ బిలాంగ్ టు ది ప్రిపోజిషన్. ఇక్కడ ప్రిపోజిషన్ ఉంది, ప్రిపోజిషన్ ఎలివేట్ చేసేటువంటి ఆబ్జెక్ట్ అనుకుంటే దాన్ని ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, ఒకసారి చూడండి ఎగ్జాంపుల్. See, he is running. ఓకే, ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. ఓకే, మనకి ఏం రావాలి? డైరెక్ట్ ఆబ్జెక్ట్ రావాలి. షీ ఈస్ రన్నింగ్ ఆన్ రోడ్. ఓకే, షీ ఈస్ రన్నింగ్ ఆన్ road which is very smooth road. ఒకసారి చూడన్నా, మనకు సబ్జెక్ట్ ఉంది, అలాగే వెర్బ్ ఉంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇది ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది ప్రిపోజిషన్, అలాగే ఇది ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి ఆన్ అనేది దేన్ని రిలేట్ చేస్తుంది? ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ విధంగా ఏదైతే ప్రిపోజిషన్ ఉందో దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ కనుక ఉంటే దాన్ని ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్ అంటారు. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ చూడండి. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్, ఇది నథింగ్ బట్ నౌన్ ప్లస్ యాడ్జెక్టివ్. ఇక్కడ ఉన్నటువంటి నౌన్ అంటే ఏంటి? ఎనీథింగ్ నేమ్. ఓకే, నెక్స్ట్ యాడ్జెక్ట్ అంటే ఇట్ రిఫర్స్ టు ది నౌన్. ఏదైతే నౌన్ మనకి ఎక్స్ప్రెస్ చేస్తుందో దాన్ని యాడ్జెక్టివ్ అంటారు. ఓకే, హీ వేర్ డ్రెస్ వెరింగ్. ఓకే, నేర్చుకున్నాక యూగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వెరింగ్ అనేది మనకి దేన్ని రిలేట్ చేస్తుంది? ఇన్. ఓకేనా, లేదా మనకి వచ్చేసి డ్రెస్ని ఎలివేట్ చేయక. ఓకే, అర్థమైందా? సో దీన్ని మనకి ఏమంటారు? నౌన్ యాడ్జెక్టివ్ అంటారు. నెక్స్ట్ ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐదర్ బట్ ఇంటరాగేటివ్ క్లాస్. ఒకసారి చూడండి, ఇంట్రాగేటివ్ అంటే నథింగ్ బట్ స్టార్ట్స్ విత్ ద క్వశ్చన్ ఫామ్. దానికి మనం సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ వెర్బ్ ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి. షీ ఆస్క్డ్ వేర్ I am going. Okay, where I am going. ఇప్పుడు వచ్చేసి I am going అనేది క్లాస్, వేర్ అనేది ఇంట్రోగేటివ్. వచ్చిందా లేదా? సబ్జెక్ట్, వర్బ్, అలాగే ఇంట్రోగేటివ్ క్లాస్. ఓకే, దట్ ఈస్ ద బిలాంగ్ టు ది దిస్ వన్. అండ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ జెరండ్. జెరండ్ అంటే మీకు తెలుసు, జెరండ్ అంటే ఎనీథింగ్ ఇన్ ఫామ్. ఓకే, సో ఇక్కడ మనం రాయాల్సింది ఏంటిది? షీ స్టాప్డ్ క్రైయింగ్. ఓకే, క్రైయింగ్ అనేది ఏంటిది? జెరండ్. అంటే మనకి ఇక్కడ ఏదైనా వెర్బ్కి ఇన్ఫామ్ ఉండాలి. ఇది క్లియర్ కదా? అలాగే సబ్జెక్టు వెర్బ్. సబ్జెక్ట్
subject under verb only. This is all about the sentence patterns. So what? ఓకే సో ఈ విధంగా మీకు సెంటెన్స్ ప్యాటర్న్స్ అనేవి ఇస్తాడు ఎలా ఎలా ఎస్వి కానీ ఈ ప్యాటర్న్ కానీ ఈ ప్యాటర్న్ కానీ ఇప్పుడు ఏది దే విష్ ఓకే వి గివ్ వన్ ప్యాటర్న్ అండ్ జస్ట్ ఆస్క్ రైట్ డౌన్ వన్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు ది ప్యాటర్న్ ఓకే ఇంతకుముందు ఇన్ ప్రీవియస్ క్లాస్ షుడ్ బి ఓకే బట్ నౌ అకార్డింగ్ టు వన్ సారీ sit and rebatch it's not very not necessary but we have to know sentence patterns. This is about the sentence patterns. Okay, thank you so much.